హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ఈ వీడియోలో మీరు చూడబోతున్న రెసిపీ మ్యాగీ బ్రెడ్ రోల్స్. కిడ్స్కి ఈవినింగ్ స్నాక్గా అయినా స్పెషల్ అకేషన్స్లో వాళ్ళకి ఈ వెరైటీ స్నాక్ చేసి పెడితే చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. చాలా ఈజీ అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో మ్యాగీ బ్రెడ్ రోల్స్ ఎలా చేయాలో చూసేయండి. చాలా సాఫ్ట్గా, చాలా క్రంచీగా, లోపల నూడిల్స్తో టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవాలి. వన్ బై 4 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాగీ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం తీసుకునే నూడిల్స్ క్వాంటిటీకి సరిపోయేలా వాటర్ వేసుకోవాలి. వాటర్ బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. నూడిల్స్ని మరీ మెత్తగా కాకుండా కాస్త పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. నూడిల్స్ అంతా చక్కగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నూడిల్స్ని కూల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మెత్తగా ఉన్న బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని సైడ్స్ని ఒక నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. బ్రెడ్ పీసెస్ అయిన నూడిల్స్ని రెడీగా పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో బ్రెడ్ పీస్ని అటొకసారి ఇటొకసారి డిప్ చేసుకొని ఎక్సెస్ వాటర్ అంతా ప్రెస్ చేసి తీసేయాలి. ఇలా బ్రేక్ అవ్వకుండా నిదానంగా ప్రెస్ చేసి వాటర్ తీసేసి మధ్యలో నూడిల్స్ని స్టఫ్ చేసుకునేలాగా మధ్యలో పెట్టుకోవాలి. ఇలా మధ్యలో స్టఫ్ చేసుకొని నిదానంగా సైడ్స్ని కొంచెం స్లోగా రోల్ చేసుకోవాలి. స్టఫింగ్ బయటికి రాకుండా బ్రెడ్ని ఇలా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రిమైనింగ్ బ్రెడ్ పీసెస్ అన్నిటినీ కూడా ఇదే విధంగా వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి ఇలానే నూడిల్స్ని స్టఫ్ చేసుకొని మెల్లిగా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని స్టఫ్ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు ఇంకో ప్లేట్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా పిండి తీసుకొని ఆ పిండిని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ రోల్స్ని ఈ మైదా పిండిలో ఇలా రోల్ చేస్తూ పిండిని కోట్ చేసుకోవాలి. ఇలా మైదా పిండిని కోట్ చేయడం వల్ల మనము బ్రెడ్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఎక్సెస్ ఆయిల్ అనేది ఉండకుండా చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ రోల్స్ని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ రోల్స్ని ఒక్కొక్కటిగా స్లోగా ఆయిల్లో వేసుకోవాలి. దీనికోసం స్టవ్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రెడ్ రోల్స్ని టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా అసలు ఆయిల్ అనేది లేకుండా ఎంత చక్కగా ఉన్నాయో. బ్రెడ్ రోల్స్ అన్ని గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు నిదానంగా ఒక్కొక్కటిగా ఆయిల్ స్టెయినర్లోకి తీసుకోవాలి. మ్యాగీ బ్రెడ్ రోల్స్ రెడీ టు సర్వ్. కిడ్స్ స్పెషల్ రెసిపీ కాబట్టి సైడ్కి సాస్తో సర్వ్ చేస్తే చాలు, చక్కగా తినేస్తారు. యమ్మీగా ఉండే మ్యాగీ బ్రెడ్ రోల్స్ రెడీ టు ఈట్. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.